హాయ్ గైస్, ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ ఆన్ ఎల్హెచ్ రూల్ పైన మనం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇవి ఎగ్జామ్కి అడిగితే అడగచ్చు, లేదంటే లేదు. కానీ మీరు ఎప్పుడైనా కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు అయితే మనకు వచ్చి ఉండాలన్నమాట. ఎల్హెచ్ రూల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి దీనిపైన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఫైండ్ లిమిట్స్ బై యూజింగ్ ఎల్హెచ్ రూల్ అంటాం అనమాట. ఇక్కడ ఒక 6 ఉన్నాయి ప్రాబ్లమ్స్, డిస్కస్ చేసుకుందాము. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 మైనస్ ఎక్స్ డివైడ్ బై కాస్ ఆఫ్ π/2 ఇంటూ ఎక్స్ అయితే ఉందన్నమాట. ముందుగా లిమిట్ అప్లై చేయండి, ఒకసారి చెప్తాను. లిమిట్ అప్లై చేసినట్టయితే ఏ విధంగా అవుతుందనేది చూడండి. లిమిట్ అప్లై చేసినట్టయితే ఇక్కడ చూడండి, ఎక్స్ టెండ్స్ టు 1 ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్లో 1 మైనస్ 1 అంటే 0 డివైడ్ బై కాజ్ ఇక్కడ ఏమవుతుంది 1 అవుతుంది అనమాట. సో 1 ఇంటూ π/2 అంటే π/2నే. కాస్ π/2 వాల్యూ ఎంత అంటే 0/0 ఈ విధంగా వచ్చింది. ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు డిఫరెన్షియేషన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. చూడండి, అప్లై చేసేద్దాం ఇంకా బై యూజింగ్ ఎల్హెచ్ రూల్. కాబట్టి డిఫరెన్షియేషన్ అనేది అప్లై చేయడం జరిగిందనమాట. మనకు తెలుసు d/dx ఆఫ్ కాట్ ఎక్స్ అంటే మనకు మైనస్ కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ అనమాట. అది రాయడం జరిగింది. మరి π/2 ఇంటూ ఎక్స్కి ఇన్న డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. π/2 కాన్స్టెంట్ బయట పెట్టేస్తాం, ఎక్స్కి చేసినట్టయితే 1 అవుతుంది అనమాట. టోటల్గా π/2 అనేది అయిపోతుంది. పైన చేసినట్టయితే డిఫరెన్షియేషన్ మైనస్ ఉంది కాబట్టి దానికి అప్లై చేయండి. కాన్స్టెంట్ చేసినట్టయితే 0 అవుతుంది, మైనస్ ఎక్స్ చేసినట్టయితే 1 -1 అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మైనస్ క్యాన్సిల్. ఓకే, సో చేసేసుకోండి క్యాన్సిల్ ఇది. నెక్స్ట్ చూసినట్టయితే ఇంకా ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకా లిమిట్ అప్లై చేసేద్దాం. ఓకే, ఇక్కడ చూసినట్టయితే లిమిట్ అనేది అప్లై అయితే చేసేద్దాం. అప్పుడు మనకి ఏ విధంగా అవుతుంది, ఎక్స్ ప్లస్లో 1 పెట్టేయాలి కాబట్టి ఇక్కడ ఒక్కటే ఉంది ఎక్స్, 1 పెట్టేసేయండి. ఇంకా π/2 అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా అయిపోతుంది. అంటే హోల్ స్క్వేర్గా రాసేద్దాం. అది ఇక్కడ మైనస్ కొట్టేసేయండి. ఇది అనమాట. ఇంకా 1/π/2 ఇక్కడ మనకు కొసెకంట్ π/2 వాల్యూ ఎంత అంటే 1 అనమాట. 1 స్క్వేర్ అన్న 1 కాబట్టి ఇంకా టోటల్గా 1/π/2 అనేది అయిపోతుంది అనమాట. ఇంకా నీట్గా రాయండి. 2 బయటకి వెళ్ళి ఇక్కడ రెసిప్రోకల్ చేసి రాద్దాం. సో 2/π అయితే అయిపోతుంది అనమాట. అంతే, ఇదే మనకు లిమిట్. ఇది పాయింట్. ఓకే, ఇది 2/π. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1/x మైనస్ 1/sin x అయితే ఉందన్నమాట. ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఈ విధంగా ఉంది కాబట్టి ముందుగా మన ఫామ్ ఏం రావాలంటే, ఓకే, మనం ఈ విధంగా ఉన్నప్పుడు మనకు ఫామ్ ఏ విధంగా తెచ్చుకుంటామంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మనకి ఏ విధంగా రావాలి, f(x) డివైడెడ్ బై g(x)గా రావాలి. ఓకే, సో తర్వాత ఈ విధంగా తెచ్చుకోండి ఫస్ట్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎల్సిఎం అనేది తీద్దాం. ఎక్స్ sin x అనేది ఎల్సిఎం అయితే అయిపోతుంది. ఇక్కడ అర్థమైందా? సాల్వ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత చూడాలి మనకు అది ఏ విధంగా ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేయాలి. చెక్ చేసినాము, ఇంకా ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది అంటేనే ఎల్హెచ్ రూల్ అనేది అప్లై చేయాలి. తెలుసు కదా అది. సో ఇక్కడ మనం ఎల్సిఎం తీసిన తర్వాత ఈ విధంగా అయితే అయిపోయింది అనమాట. లిమిట్ అనేది అప్లై చేయండి. sin 0 అంటే 0 అయిపోతుంది, -0 డివైడెడ్ బై ఇంకా sin 0 అంటే 0 అంటే 0 అయిపోతుంది లేండి. ఇంకా టోటల్ 0/0 అనేది వస్తుంది అనమాట. ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఎల్హెచ్ రూల్ అనేది అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఇంకా దీనికి డిఫరెన్షియేషన్ అనేది అప్లై చేద్దాం. దీనికి చూడండి, తెలుసు కదా మీకు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 f'(x) డివైడెడ్ బై g'(x) చూసుకోండి. ఇక్కడ అర్థమైంది. డిఫరెన్షియేషన్ పైన కింద అప్లై చేయాలి. కాబట్టి d(sin x మైనస్ x డివైడెడ్ బై d(x ఇంటూ sin x). ఇక్కడ మనకి u ఇంటూ v రూల్ అయితే చేయాల్సి ఉంటుంది. కింద u ఇంటూ v రూల్ చేయాలి. ఇక్కడ పైన చూసినట్టయితే మైనస్ ఉంది కాబట్టి దానికి డిఫరెన్షియేషన్ అనేది అప్లై చేసేయండి. d/dx ఆఫ్ sin x అంటే cos x మైనస్ d/dx ఆఫ్ x అంటే 1 డివైడెడ్ బై ఇంకా u ఇంటూ v రూల్ అంటే x అలాగే పెట్టేసేయండి. sin x ఒకసారి చేయండి, అదేవిధంగా sin x అలాగే పెట్టేసి x ఒకసారి చేయండి. అంతే, ఈ విధంగా అయిపోతుంది. sin x ప్లస్ x cos x అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఒకసారి లిమిట్ అనేది అప్లై చేయండి. cos 0 అంటే ఎంత మనకు ఇక్కడ 1 అవుతుంది. cos 0 అంటే ఎంత 1 కదా. సో 1 - 1 డివైడెడ్ బై sin 0 అంటే 0ని ప్లస్ అదేవిధంగా 0 ఇంటూ cos 0 అంటే 1 అనమాట. ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి. సో ఇక్కడ మనకు పైన 0/0 అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చింది కాబట్టి మరి ఇండిటర్మినేట్ ఫామ్ కాబట్టి ఇక్కడ మనము మరి దీనికి మనం ఇక్కడ అగైన్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఈ విధంగా ఇండిటర్మినేట్ వచ్చిందంటే మరి నెక్స్ట్ డిఫరెన్షియేషన్ చేయాలన్నమాట దీనికి. అది కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 d(cos x మైనస్ 1 డివైడెడ్ బై d(sin x ప్లస్ x cos x) అయితే అయిపోయింది. డిఫరెన్షియేషన్ అనేది అప్లై చేద్దాం. ఓకే, ఇక్కడ కూడా అప్లై అయితే చేసేద్దాం. మనకి ఏ విధంగా అవుతుంది చెప్పండి. సో ఇక్కడ d(cos x అంటే ఏమవుతుంది, -sin x అవుతుంది.
ఓకే, మైనస్ కాన్స్టెంట్ చేసినట్టు 0 కాబట్టి మైనస్ సైన్ ఎక్స్. ఇంకా ఇక్కడ అప్లై చేద్దాము. సో dx ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాజ్ ఎక్స్. నెక్స్ట్ చూసినట్టయితే ప్లస్ ఉంది. ఇక్కడ మనకి u ఇంటూ v రూల్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అవుతుంది. ఎక్స్ అలాగే పెట్టేసి కాజ్ ఎక్స్ ఒకసారి చేద్దాము, ప్లస్ అదేవిధంగా కాజ్ ఎక్స్ అలాగే పెట్టి ఎక్స్కి ఒకసారి చేద్దాము. కాబట్టి ఎక్స్ సైన్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ కాజ్ ఎక్స్ చేసుకుంటే మైనస్ సైన్ ఎక్స్, నెక్స్ట్ ప్లస్ కాజ్ ఎక్స్ అయితే అయిపోతుంది అనమాట ఇది. సో ఇది అనేది ఇక్కడ రాసేద్దాము. మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాజ్ ఎక్స్ అయితే అయిపోయింది అనమాట. ఈ విధంగా అయిపోయింది. ఇక్కడ నీట్గా రాయండి. ఇది యాడ్ చేసినట్టయితే 2 కాజ్ ఎక్స్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ అయితే అయిపోతుంది అనమాట. ఇంకా లిమిట్ అప్లై చేసేయండి. లిమిట్ అప్లై చేసినట్టయితే మైనస్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సైన్ 0 అంటే 0 డివైడెడ్ బై ఇక్కడ అప్లై చేయండి. 2 కాజ్ 0 అంటే 1 మైనస్ ఎక్స్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ఇంకా ఈ విధంగా వాల్యూ వస్తుంది. ఇక్కడ కూడా 0 అంటే ఎనీథింగ్ 0 అనుకోండి. ఇంకా 2 అయితే వస్తుంది అనమాట. 0/2 0 ఎనీథింగ్ 0నే. ఇంకా అయిపోయిందా? ఈ విధంగా అయితే అయిపోయింది అనమాట. అంతే, అర్థమైందా? ఇది అయితే వచ్చేసింది అనమాట.